హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శేఖర్ వ్లాగ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్య టైమే కుదరటం లేదు క్యాప్చర్ చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి. ఇది వచ్చేసి మొన్న ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా, బాలమ్మ బజార్లో వినాయకుడి నిమజ్జనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ భోజనాలు ఏర్పాటు చేస్తారని అప్పుడు క్యాప్చర్ చేసినటువంటి వీడియో అనమాట. ఫుల్ వీడియో భోజనాలకు సంబంధించి. ఆ ముందు రోజు నైట్ సాటర్డే అన్ని సరుకులు అవన్నీ తెచ్చేస్తే ఆ వంట వాళ్ళ పని స్టార్ట్ చేస్తున్నారండి. కూరగాయలన్నీ తరుక్కోవడం, ఆ వంట పాత్రలన్నీ క్లీన్ చేయడం అవన్నీ చేస్తున్నారు. అక్కడ మా బజార్లోని మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి చూస్తున్నారనమాట ఎలా చేస్తున్నారు అవి. ఇప్పుడు జరిగేటువంటి భోజనం కార్యక్రమం ఏ ఇంటికి సంబంధించింది కాదండి, మొత్తం టోటల్ బజార్కి సంబంధించిందనమాట. లైన్లో అందరూ కలిసికట్టుగా యూనిటీగా చేస్తారనమాట. ఎప్పుడు కూడా ఈ గణేష్ ఉత్సవాలు అనేవి ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత గణేష్వి నిమజ్జనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ అరేంజ్ చేశారు భోజనాలు. ఆ వంట వండటం అంతా అయిపోయింది. అప్పటికి అందరూ మహిళలని కూడా ఈసారి 2 కౌంటర్లు పెట్టారనమాట. జెంట్స్కి వేరు, లేడీస్కి వేరు. కాబట్టి లేడీస్ వైపుని లేడీస్ని మా లైన్లో వాళ్ళని వడ్డించమన్నారు. వాళ్ళు అడిగినా అడగకపోయినా అందరం బాధ్యతగా ఒక్కొక్క పని చేస్తేనే ఆ కార్యక్రమం అనేది సక్సెస్ అవుతుంది కదా. కాబట్టి టైంకి మా లైన్లో వాళ్ళందరూ లేడీస్ చక్కగా రెడీ అయ్యి వచ్చారండి. వంట అయితే అయిపోయింది, అక్కడ టేబుల్స్లో పెట్టారు. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మాకు అవి బ్యాడ్జ్లు ఇస్తున్నారనమాట పెట్టుకోమని. అలాగే ప్రతిసారి కూడా వడ్డన జరిగే ముందు దేవుడికి కొంచెం పూజ చేసి హారతి ఇస్తారనమాట స్టార్ట్ చేసే ముందు. కాబట్టి ఆ కార్యక్రమం అనేది అక్కడ జరుగుతుంది. అందరూ కూడా లేడీస్ అక్కడ బ్యాడ్జీలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ మా లైన్లో వాళ్ళు అక్కడ హారతి పాట అనేది పాడుతున్నారనమాట. ఇది 11వ సంవత్సరం అనమాట. గణేష్ ఉత్సవాలు స్టార్ట్ చేసి బాల గణేష్ ఉత్సవ కమిటీ అంటారనమాట. ఈ బాలమ్మ బజార్లోని కమిటీని స్టార్ట్ చేపించినప్పటి దగ్గర నుంచి ఇప్పటికి ఇది 11వ సంవత్సరం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఎప్పుడు చేసే కంటే ఈసారి కొంచెము గ్రాండ్గా చేశారనమాట. సెట్టింగ్స్ కానీ అవన్నీ డెకరేషన్స్ కానీ బాగా ఖర్చు పెట్టి దానికి తగ్గట్టే అందరూ కూడా చందాలు ఇచ్చారనమాట. ఇక్కడైతే ఫైనల్గా హారతి అయితే ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత నుంచి భోజనం స్టార్ట్ చేశారు. ఇంకా మా వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పాను కదా మంగళ హారతి అయితే పాడుతున్నారు లాస్ట్లో అని. ఏ కార్యక్రమం అయినా సరే అందరం కలిసికట్టుగా చేస్తే అది బాగా సక్సెస్ అవుతుందని నమ్ముతాను నేనైతే. కాబట్టి అందరూ కూడా మా వాళ్ళు టైంకి రెడీ అయ్యి వచ్చారండి వడ్డించడానికి. ఇక్కడైతే వంట ప్రోగ్రామ్స్ ఇంకా జరుగుతున్నాయి. పూర్ణాలు అలాగే అప్పడాలు వేయించుతున్నారు. ఆల్రెడీ కొన్ని ప్లేట్లో సర్దేశారనమాట వడ్డించడానికి ఎవరైనా వస్తే. ఇవేమో మిగతావి కొనసాగిస్తున్నారు. ఇక్కడ వడ్డించే వాళ్ళు కూడా ఎవరి ప్లేస్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి నిలబడ్డారు. వడ్డించే వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు, కానీ మా వాళ్ళందరూ తినేవాళ్ళు ఇంకా టైం అవ్వలేదని ఇంకా రాలేదు. ఈలోపు అందరినీ సెట్ చేస్తున్నారనమాట ఎవరన్నా ఖాళీగా ఉంటే అరేంజ్ చేయడానికి. మా బాలమ్మ బజార్లో మహిళలందరూ కూడా పూర్తి భోజనాలు అయ్యేంత వరకు లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరు కదలకుండా పక్కకి వెళ్ళకుండా చక్కగా అయితే భోజనాలు వడ్డించారండి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తినే వాళ్ళకి. ఇక్కడైతే నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. నెక్స్ట్ వచ్చిన గారు మధ్యలో వీడియో కట్టడం నెక్స్ట్ ఫేవరెట్ పులిహోర చట్నీయా ఓకే. అందరికి ఇష్టమైన పప్పు, నెక్స్ట్ బంగాళదుంప బిగురు, ఫైనల్ గా వంకాయ టమోటా. అక్కడ రైస్ 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 అప్పడాలు, వేడి మొక్కలతో సాంబార్ పెరుగు పూరి పూరి సాల్ట్ పూరి వేసి ఫైనల్ గా చల్లని పెరుగు. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయండి. అందరూ జనం ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరుగా వస్తున్నారు. వాళ్ళకైతే వడ్డిస్తున్నాము మేము. అంత రష్ ఏం లేదు. జెంట్స్ కౌంటరు లేడీస్ కౌంటర్ వేరువేరుగా ఉండటం వల్ల చక్కగా జరిగింది. కాకపోతే చాలా భోజనాలు మిగిలిపోయాయి అన్నమాట. అనుకున్న ఎస్టిమేషన్ అంటే రాంగ్ అయింది. మేము ఎంతమంది అయితే వస్తారనుకున్నారో దానికన్నా తక్కువ మంది వచ్చారు.
కాబట్టి మిగిలాయన్నమాట. మిగిలినప్పుడు మేము ఏం చేసామంటే సాయంత్రము రైసు పెరుగు పక్కా తీసుకొని కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కలిపి దద్దోజనం ప్రిపేర్ చేసామండి. అది ఈ వీడియో. ఇవి ఆల్రెడీ మేము మాట్లాడుకున్న మాటలు అవన్నీ యాజ్ టీజ్గా పెడతాను, ఒకసారి వినండి. ఇంకో బకెట్ ఉంటే తీసుకెళ్ళారా? అవును దానికి అయితే బాగా వచ్చిందా? సరే వేసుకుందాం. జై కింద గణేష్ ఇదిగో చెమ్మర్ కాదు జాతి జంట ఈ చాట్ పట్టుకో స్వాత వాళ్ళు లేదు నీకు అక్క అక్క ఆ దాని కింద కానీ దమ్మే పెరగనవై దమ్మే పెరగనవై కిందకి లోపలికి నెట్టేసాయి చిన్నగా పక్కన కదిలిద్ది చిన్నగా. అది కాదు లెక్చరర్ గారు సాఫ్ట్వేర్ గారు టీచర్ గారు ఆధ్వర్యంలో వచ్చినాక ఆ చివర అంచు నుంచి నచ్చక ఆ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయాల్సింది ఆ చివర. సరే రాయి పచ్చిమిర్చి తెమ్మంటారు ఇంకోటి సుజాత ఉండు మీరు అవని మొత్తం దాంట్లో పోయింది. వేడికి బాగా ఏగిపోతున్నాయి అవి. అక్క ఒకే ఒక నిమిషం వేదమ్మ తూతు మాత్రం చదువుతున్నావా? ఉండు బాని వచ్చినాక బాని ఇదిగో ఏంటి అతను మధ్య చేసేయండి ఇంకా తడితో అయితే మా దద్దోజనం కలపటం అయిపోయిందండి. సక్సెస్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా వచ్చింది. తర్వాత అయితే అందరం తినేసాము. తర్వాత మా లైన్లో వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా అయిపోయేంత వరకు డిస్ట్రిబ్యూట్ చేసాము. కొన్ని పిక్స్ అయితే దిగాము. అందరం కలిసి ఇలాగా స్పెండ్ చేయడం నాకైతే హ్యాపీగా ఉంది. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.